నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రారు బావా నేనటంటి డండాడదా పల్సర్ బైక్ రమణ గారు ఒకసారి లైవ్ కాల్ తీసుకున్న వాళ్ళకి షూర్. ఏం చెప్తారు లైవ్ కాల్లో? నాకు మీతో చెయ్యాలని ఉందని హలో బావ గారు. బావగారు బాగున్నారా? పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు. చిన్న పనిలో ఉన్నాను, నాకు మీతో చెయ్యాలని ఉంది, మీకు ఓకేనా? నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రారు బావా అవును, మీరు అడిగారు, మర్చిపోయాను. తర్వాత మీకు పెళ్ళి అయిపోయింది, నేను మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను తెలుసా? చిన్న ఒక 2 ముక్కలు పాడియండి చాలు, అంతే. మీకు ఒకటి ఇస్తా నేను, నాది కావాలొద్దా మీకు? లేవు. ఎంత టైంలో చేస్తారు? రాగానే మీకు స్టేజ్ మీద నేను అగ్గిస్తాను, ఓకేనా? అగ్గేనా? ఇంకేమైనా సరిపోద్దా? నా కార్లో వస్తారా? అప్పుడు ఇస్తానులే. కార్లో కావాలి అగ్గు, స్టేజ్ మీద కావాలి అగ్గు. కాదే, నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. జాన్సక్క ఎక్కడున్నావు? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అక్క. ఫుల్గా అప్పులు అయిపోయినాక చచ్చిపోవాలనిపిస్తుంది అక్క. అక్క అప్పులు అయిపోయాను, చాలా ఇబ్బంది అయిపోతుంది అక్క. నెలకి కట్టలేకపోతున్నాను అక్క. ఏదోలా ఉంది అక్క. మా ఇంటికి వచ్చిరా నేను చూసుకుంటాను. చెప్పక్క. మా ఇంటికి వచ్చి అమ్మా నేను చూసుకుంటా. లవ్ యూ సో మచ్ అక్క. ఆడకమ్మా ప్లీజ్ అమ్మా. ఎవ్వరికి అన్యాయం చేయలేదు. జాన్సక్క ఎక్కడున్నావు? తిరుపతిరా. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అక్క. ఏమ్మా? ఫుల్గా అప్పులు అయిపోయినక్క, చచ్చిపోలే. ఫుల్గా అప్పులు అయిపోయినాక చచ్చిపోవాలనిపిస్తుంది అక్క. ఫుల్గా అప్పులు అయిపోయినాక నాకు నిజంగా చచ్చిపోవాలని ఉంది అక్క. జాన్సక్క చాలా అప్పులు అయిపోయినాక నెలకి కట్టలేకపోతున్నాను అక్క. ఏదోలా ఉంది అక్క. మా ఇంటికి వచ్చిరా నేను చూసుకుంటాను. చెప్పక్క. మా ఇంటికి వచ్చి అమ్మా నేను చూసుకుంటా. లవ్ యూ సో మచ్ అక్క. ఆడకమ్మా ప్లీజ్ అమ్మా. ఎవ్వరికి అన్యాయం చేయలేదు, దేవుడు నేను మంచిగా చూసుకుంటాడమ్మా. నాకేదోలా ఉందక్క. ఆడకమదు మరి అసలు ఎందుకు అమ్మా నువ్వు అంత ధైర్యంగా ఉంటావు? హలో అక్క చెప్పమదు. ఆడకమదు. అప్పులు అయిపోయాను, చాలా ఇబ్బంది అయిపోతుంది అక్క.
రోజు ఎందుకు అంత అప్పులు రోజు మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నాను. కంటిన్యూ షోలు చేస్తున్నావు కదరా. ఆడకు మధ్య ఆడకు మధు. హలో అక్క, ఇంటర్వ్యూలో ఉన్నాను అక్క, ప్రాంక్ కాల్ చేశాను అక్క. ఏంటి మధు నువ్వు? అక్క అక్క వీళ్ళు చేయమన్నారు అక్క ఫోను, ఎవరు? ఇంటర్వ్యూ వాళ్ళు. అమ్మా నేను ఎంత టెన్షన్ పడుతుంది తెలుసా. లవ్ యూ అక్క, లవ్ యూ సో మచ్ అక్క. నేను అదే చెప్తున్నాను వాళ్ళకి, మా ఝాన్సీ అక్క చాలా మంచిది అని అదే చెప్తున్నాను. నేను అప్లై అయిపోయానంటే ఎలా నమ్ముతావు, నీకు తెలీదు అక్క. నీకు తెలుసు, మా ఇంటికి వచ్చావు, నాకు నేను అప్లై అయిపోయాను, నేను ఒక్కసారి ఆలోచించాలి కదా, అది ఫ్రాంక్ కాల్ ఖచ్చితంగా అయ్యి ఉంటుందని. ఏమోరా నాకు కష్టం అనగానే అది ఫ్రాంక్ గారు గుడ్డ అది నాకు తెలుసు అక్క. సరే అక్క, బాయ్ అక్క. టెన్షన్ పడిపోయింది మా ఝాన్సీ అక్క. మీరు అట్లా మరీ అంత దారుణంగా చేశారా అండి? నేను హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఉంటే పోతారు అక్కడే. సో పల్సర్ బైక్ రమణ గారు మంచి ఫ్రెండ్. మంచి ఫ్రెండ్ అంటే మా విజయనగరం దగ్గరే కదా, సో తెలుసు అంతే. ఒకసారి లైవ్ కాల్ తీసుకున్న వాళ్ళకి షూర్. ఏం చెప్తారు లైవ్ కాల్లో? నాకు మీతో చెయ్యాలని ఉందని చెప్పి. నెక్స్ట్ పార్ట్ లో మీరే యాక్ట్ చేస్తారు అయితే. హలో హలో బావగారు. హలో బావగారు బాగున్నారా? బావా బాగున్నారా లేదా? బాగున్నాడు. కొత్త పిల్లి పెట్టి ఇటు ఇప్పుడు పిలుస్తాను కదా స్టేజ్ దగ్గర. ఓ అలాగా. ఎక్కడ? చిన్న పనిలో ఉన్నాను, నాకు మీతో చెయ్యాలని ఉంది. మీకు ఓకేనా? ఏం చేయాలని ఉంది? ఒక వీడియో చేద్దాం, దానికి ఏముంది. నేను అప్పుడు అన్నాను, అప్పుడు ఎందుకు మిస్ అయింది, అప్పుడు చేద్దాం అనుకున్నాం. అవును, మీరు అడిగారు, మర్చిపోయాను. తర్వాత మీకు పెళ్ళి అయిపోయింది, నేను మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను తెలుసా. అమ్మో ఎక్కడ నా కోసం ఒక పాట పాడతారా? కాదు కాదు, కార్లో ఉన్నా, అందరూ ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి ఒక్క పాట, ఏదో చిన్న పాట నా కోసం. అభిమానం ఉంటే పాడండి, లేకపోతే అభిమానం ఉంటుంది మొదటి మీద ఇంకెప్పుడు మిమ్మల్ని అడగను, నేను మిమ్మల్ని పలకరించిన కూడా. ఏమలగా ముందు మీరు ఒక పాట పాడండి. ఏ పాట పాడాలి? ఏదో ఒకటి నా కోసం. కార్లో అందరూ ఉన్నారు, ప్లీజ్ ప్లీజ్ కాల్ చేస్తున్నా. ప్లీజ్ వద్దు వద్దు, ఇప్పుడే పాడేయండి. చిన్న ఒక 2 ముక్కలు పాడేయండి చాలు, అంతే. మీకు ఒకటి ఇస్తాను నేను, నాది కావాలొద్దా మీకు? ఇప్పుడు ఏం వద్దు కానీ ఎక్కడన్నా చెప్తే. ముందు పాట పాడతారా? పాడరు, తర్వాత పాడతా. ఇప్పుడు బాగదు. ఇప్పుడు అరే చెప్తా, అర్థం కాదండి. సరే పాడరు కదా. అరే నేను దగ్గర నేను రిటర్న్ కాల్ చేస్తా. సరే అయితే. ఈవెంట్ ఎట్లేవు ఈ మధ్య? లేవు. ఎంత టైంలో చేస్తారు? ఎంత టైంలో? ఎంత టైంలోనా? ఎంత పేమెంట్? ఫోనా? ఒక హాఫ్ అన్ అవర్ లో. హాఫ్ అన్ అవర్ అయితే వద్దు. ఏ మరొద్దా? సరే, మనం ఈ మంత్ లో ప్రోగ్రామ్ ఉంది, రాగానే మీకు స్టేజ్ మీద నేను అగ్గిస్తాను, ఓకేనా? ఓకే ఓకే. ఎప్పుడు ఉంది? ఎప్పుడు ఉంది చెప్తాను. అగ్గేనా ఇంకేమైనా సరిపోద్దా? ఏం వద్దు, అగ్గాని అన్నారు కదా, ఓకే అన్నారు కదా. ఎప్పుడు ఉంది ఈవెంట్? చెప్పి ముందు. ఈవెంట్స్ బాగా లేవు. చెప్తాను. నా కార్లో కూడా బయటకు వస్తారా? నా కార్లో వస్తారా? వస్తాను. అప్పుడు ఇస్తానులే. కార్లో కావాలి అగ్గు, స్టేజ్ మీద కావాలి అగ్గు. అయ్యో బాబోయ్, ఏమైంది మీకు? పాడరు కదా. లేరు, ఎవరు లేరు. పాట పాడరా? పాడతాను, నేను వెళ్ళగానే కాల్ చేస్తాను. ఫ్యామిలీ మెంబర్స్ తో. సరే, అప్పటికి అయిపోద్ది. ఉంటాను. అర్థమైపోయింది. ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్నా కూడా ఇంత ఇరిటేట్ చేశారు. ఓకే. సో ఫైమా కూడా చెల్లి. సో లవ్ ట్రాక్ ఏదో నడుస్తుంది కావాలి.
నాకు తెలియదు. మీకు తెలిసినా నేను తెలియదు చెప్పను, ఎవరిది ఏం అడిగినా చెప్పను, నాకు తెలియదు అంటాను. ఎందుకంటే తెలియదంటే అంతకన్నా ఇంకోటి ఉండదు. తెలియదని సమాధానానికి కోర్టు కూడా ఏం చేయదు. నా ఫ్రెండ్స్ ఎవరు రిలేషన్లో ఉన్నా కూడా నేను తెలియదు అని అంటాను. తప్పించుకోవాలి అని కూడా తెలియదు అని చెప్పేసి అలా నాకు తెలియదు అంతే. 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 సో కాల్ తీసుకుందాం ఒకసారి. మా చెల్లి పెళ్ళి ఎప్పుడు బ్రేకప్ అయిందంట కదా, అందరు టాక్ బయట అని చెప్పి. ఓహో ఏంటి అక్క ఇలా మాట్లాడుతున్నావు అని అంటది. ఎప్పుడు బ్రేకప్ అయిందని ఏదో వీడియో చేశారు, అసలు ఏమైంది, నిజంగా బ్రేకప్ అయిందా అని అడగండి. ఫైమాతోనా? ఇప్పుడు అలా మాట్లాడలేదు. పెళ్ళి ఎప్పుడు అని అది అడిగిన తర్వాత. సో లాస్ట్ కాల్ ఇదనమాట. చెల్లి చెప్పక్క. ఎక్కడున్నావు? బయట నాక చెప్పక్క. అవునా, పెళ్ళి ఎప్పుడు నీకు? కాదే, నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది ఓవర్. నువ్వు నమ్ము, ఎందుకు నమ్మవు? నేను నిప్పేంటే నిజంగా నాకు ఇప్పుడు 5వ నెల వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫైమా. లేదు మా, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఏదైనా ఐడియా చెప్పు, ఎలా తీసుకోవాలి. అనుకోకుండా ఒక అబ్బాయితో కలిసాను, ఆటోమేటిక్ గా ఒకసారిగా అయిపోయింది. వదిలి అంటే ఒకసారి చేశారు అంతే. కాదే, నాకు బుర్ర పని చేయట్లేదు, ఏం చేయను ఫైమా. నాకు ఏడుపు వచ్చేస్తుంది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, హైదరాబాద్ వచ్చేస్తాను. సరేనా ఫైమా? నాకు ఏదోలా ఉంది. పర్ఫార్మెన్స్ చేయమంటే హాస్కోర్ లెవెల్ చేస్తున్నారు. మీలో మంచి యాక్టర్ ఉన్నారు అయితే, యాంకర్ ఎవరు గుర్తించలేకపోతున్నారు. పర్లేదులేండి, బట్ టూ ఫనీ అండి, నైస్. యాక్చువల్ ఒక సాంగ్ రమణ గారు పాడుంటే వేరే లెవెల్. ఇంట్లో ఉన్నారు కదా, మరి బాగోదు. ఫ్యామిలీతో ఉన్నప్పుడు మీరు మరీ అంత డిస్టర్బ్ చేస్తే కూడా అసలు చాలా ఉంటది. సో ఎనీవే, థ్యాంక్ యూ అండి. మీ లైఫ్ లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి అని చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? నన్ను ఇష్టపడే వాళ్ళకా, నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరితో నేను ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాను. దయచేసి నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా నేను అనుకోకుండా మిమ్మల్ని ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళు బాధపడితే నేను చూడలేను. మీ బ్యాక్ సైడ్ మీకు తెలియకుండానే మీ ముందు మంచిగా మాట్లాడి మీ వెనకాల బ్యాడ్ టాక్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? టైం ఎప్పుడు ఒకలా ఉండదు. ఒకసారి మీ దగ్గరికి వస్తుంది, ఇంకో నా దగ్గరికి వస్తుంది. మనం మాట్లాడకూడదు. నువ్వు నేను కొట్టే దెబ్బ స్లోగా ఉంటుంది, దేవుడు కొట్టే దెబ్బ గట్టిగా ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఆ డైలాగ్ చెప్పారు కదా, ఎంతమంది కావాలి? నలుగురు అమ్మాయిలు. నీకు ఉన్నది ఒకటే కదా, అదే నీకు ఉన్నది మనసు ఒకటే కదా, నలుగురు నేను చేస్తాను అని అడిగాను, అంతే, ఇంకేం లేదు. అంతే, కావాలని మీరు డబుల్ మీనింగ్ చూస్ చేసుకుంటారా? లేకపోతే నేను అనుకోను, అలా అర్థం చేసుకుంటారు వాళ్ళు. నేను అనగానే ఎంతమంది కావాలన్నాను, నలుగురు అన్నారు. నీకు ఉన్నది ఒకటే కదా అన్న, ఒకటి అన్నాను, అంతే. అలా ఇంకా అలా ఉండిపోయారు. నేను ఇది నా తప్ప, ఇది చూసే ఆడియన్స్ చెప్తారు తప్ప కరెక్టా, ఇది నా తప్ప చెప్పండి. అసలు నేను ఏమన్నాను, అసలు తప్పు నాదేమని ఉందా? ఏం లేదు, అర్థం చేసుకోవాలి మీరేనా. నేను అర్థం చేసుకున్నాను. ఇక స్టాప్ చేద్దాం ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.